ప్రేమ అంటే స్వేచ్ఛ, ప్రేమ అంటే హర్షాతిరేకం, ప్రేమ అంటే ఆనందం, ప్రేమ అంటే గాఢమైన ఇష్టం. ఇది ఒక అద్భుతమైన స్వచ్ఛమైన ప్రక్రియ. మీరు ప్రేమని పొందాలంటే ప్రేమని ఇష్టంగా నమ్మకంతో ఇవ్వాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రేమని పొందాలనుకుంటే అది స్వచ్ఛమైనటువంటి హర్షాతిరేకంతో, ఆనందంతో, గాఢమైన ఇష్టంతో, మీ ఆరా కలిగినటువంటి, మీకు మేలు చేసే, ఎప్పటికీ మంచే చేసే అటువంటి ప్రేమను పొందాలంటే మీరు ప్రేమను ముందుగా వికసింపచేయాలి. యూనివర్స్ నియమాల్లో డబ్బు కావాలంటే డబ్బుని ముందుగా దానం చేయాలి. అలాగే ప్రేమ కావాలంటే మీరు ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి. మీరొక సంపూర్ణమైన జీవితం అనుభవించటానికే ఇక్కడ జన్మించారు. అలాంటి జీవితం ఎలా కావాలి? ఎలాంటి స్థితితో కూడుకున్న, ప్రేమతో కూడుకున్న జీవితం కావాలి? దాన్ని పొందగలిగే హక్కును మీరు ప్రేమతో కోరుకున్నప్పుడు, ప్రేమను ఇచ్చిన కొద్దీ మీకు ఏ వ్యక్తి అయితే కావాలో అలాంటి ఆరా కలిగిన వ్యక్తి, అలాంటి ఆరాధ్య దైవంతో కూడుకున్నటువంటి మీరు కోరుకునే పూర్తి ప్రేమను నింపుకొని మీకు అందించే ఆ స్వేచ్ఛతో కూడుకున్న అన్కండిషనల్ లవ్, దాంట్లో షరతులు ఉండవు. షరతులు వర్తిస్తాయి అంటే ఏంటి? అది కండిషన్తో కూడుకుని ఉంటుంది. నువ్వు ఈ గడప దాటడానికి వీల్లేదు, నువ్వు మరొకరిని చూడటానికి వీల్లేదు, నీ ప్రపంచాన్ని చూడటానికి వీల్లేదు. ఇలా కండిషన్స్తో కూడుకున్న ప్రేమకు విలువ జీరో. అది జీరోకే వాల్యూ ఉంటుంది, కానీ దానికి వాల్యూ ఉండదు. అది ప్రేమ కాకుండా అదేమవుతుంది? బందీ అవుతుంది. ఒక పావురాన్ని పంజరంలో బంధించి అది స్వేచ్ఛగా తిరగనీయకుండా దాన్ని నేను అలా చూస్తూ ఉండాలి అనుకుంటే అది లోపల ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది స్వేచ్ఛాజీవి, స్వేచ్ఛతో విహరిస్తూ జీవించాలి. అలాగే ఇక్కడ ప్రేమ సూత్రాలు ఏం తెలియచేయబడుతున్నాయంటే, మనలోని అంతులేని ఆత్మ కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. అది బాడీని మార్చుకుంటూ వస్తుంది. అది శాంతి, నిజమైన ప్రేమను, స్వేచ్ఛను కోరుకుంటుంది. అంటే ఒక మనిషి అంతర్గతంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటుంది. స్వచ్ఛమైనటువంటి మాటలు, నిజాయితీతో కూడుకున్నటువంటి ఆ ప్రేమ సంభాషణలను సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇస్తుంది. ప్రేమను పొందాలనుకుంటే నువ్వు నిజమైన ప్రేమను ఇవ్వడం ముందు తెలుసుకోవాలి. అలాంటి ప్రేమను ఎలా పొందాలనుకుంటున్నావో ఆ గాఢతతో కూడుకున్నటువంటి ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ నీకేం కావాలో సృష్టించుకోవాలంటుంది. నీ జీవిత భాగస్వామియా, లేకపోతే ఎవరు కావాలి? కొత్త జీవితం కోరుకుంటే ఎలా కావాలి? ఆ వ్యక్తి గుణగణాలు ఎలా ఉండాలి? నీతో ఎలా ఉండాలి? నీతో ప్రయాణించే ప్రతి నడకలోనూ ఎలా ఉండాలి? ఎలా చూసుకోవాలి? లేకపోతే మీరు ఎలా ప్రేమను పంచాలి? అదంతా కోరుకునే హక్కు ఒక జ్ఞానం కలిగిన మనిషికి మాత్రమే ఉంది. జంతువులకి ప్రేమ గురించి తెలియదు, కారణం వాటికి జ్ఞానం లేదు. మనిషికి మాత్రమే ఆ దైవం, ఆ మహోన్నతమైన గాడ్, యూనివర్స్ జ్ఞానం ఇచ్చింది. ప్రతిదాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఉంది. తనకేం కావాలో కోరుకునే హక్కు, ఆ స్వచ్ఛమైన ప్రేమను ఎలా పొందాలో తనకి రైట్స్ ఉన్నాయని చెప్పి తెలియచేస్తుంది. ఇక్కడ పరిపూర్ణమైన వ్యక్తి అంటే ఏంటి? ఆ వ్యక్తిలో ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, లోపల కుట్ర ఉండకూడదు. నిజమైన అన్కండిషనల్ లవ్ నీ ప్రపంచానికి, ప్రకృతికి అందించినప్పుడు, మనుషులకి అందించినప్పుడు దాన్నే తిరిగి పొందుతారు. అందులో కల్మషం ఉండదు అని తెలియచేయబడుతుంది.
లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. లోపల ఏముంటుందో బయట అదే ఉంటుంది. అంటే నీ ఆత్మలో నీ అంతరాత్మను ప్రశ్నించుకో అంటారు. అంతరాత్మలో నువ్వేం చూస్తావో, నీకు ఎలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి కావాలి, నీతో ఎలా ఉండాలి, ఎప్పటికీ ఎలా ఉండాలి, అలా కోరుకునే హక్కు నీకు ఉన్నాయి. ఆ గుణగణాలు ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి, ఎంత పరవశించిపోవాలి, ఎలాంటివి కావాలో ప్రతి దాన్ని ఎన్నుకునే హక్కు ఒక మనిషికి మాత్రమే ఉంది. ఇతరులకు ఇచ్చేదే మీరు పొందుతారు. మీరు కేవలం అవతల వ్యక్తి మాత్రమే నాకు ఇవ్వాలి ప్రేమను, నేను మాత్రం ఇవ్వను అంటే అది పొందలేరని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ప్రపంచంలోని వివేకవంతులు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రేమలోనే జీవించారు, ప్రేమతోనే బోధించారు. మదర్ తెరేసా కానీ ఇతరులకు చూపించే ప్రేమ. ప్రకృతి చూడండి, మనకి అన్నీ ఇస్తుంది, మన నుంచి ఏమీ ఆశించదు. ఇక్కడ ప్రకృతి కానీ ఈ ప్రపంచం అంతా కానీ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది, దైవత్వంతో కూడుకొని ఉంది. అవి దేన్ని ఆశించవు, నిజాయితీతో ఆ ప్రేమను అందిస్తుంది ప్రకృతి. అలాగే గాలి పీలుస్తున్నాం మనం, అది ఏమీ ఆశించకుండా ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందిస్తుంది. ఇక్కడ మన నుంచి కూడా అంత స్వచ్ఛమైనటువంటి లోపల ఎలాంటి కపటం లేకుండా, కుట్ర లేకుండా, నిజాయితీతో కూడుకున్న వ్యక్తితో నిండిపోయిన ప్రేమ ఈ ప్రపంచానికి మేలు చేస్తుంది, ఆ వ్యక్తికి మేలు చేస్తుంది. అలాంటి వ్యక్తినే ఆరా కలిగిన వ్యక్తిని అట్రాక్ట్ చేస్తారు గాఢంగా కోరుకున్నప్పుడు. ఈ జీవితం అనేది ప్రేమతో కూడుకుని ఉండాలి అంటుంది. ద్వేషంతో కూడుకుని ఉంటే ఏమవుతుంది, శరీరం అంతా కూడా పాడైపోతుంది, డిసీజెస్ వస్తాయి. ఆకర్షణ సూత్రం ఏం చెప్తుంది, మీరు ప్రేమించేదగిన వ్యక్తిని మీరు ఎన్నుకునే హక్కు మీకు ఉంది. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా పొందే హక్కు ఎలా కలిగి ఉన్నారో, ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న వ్యక్తిని పొందే రైట్స్ మీకున్నాయి. అది మీలోనే, మీతోనే, మీ ఆలోచనల ద్వారానే, మీరు రాసుకునే సృష్టికర్త ఆ సృష్టించే పదాలతోనే, మీరు అనుభూతులు చెందే రిలీజ్ చేసేటటువంటి విశ్వంలోకి వదిలిపెట్టే ఆలోచనలతోనే, మీ నడవడికతోనే, అవి ప్రోత్సహించడం ద్వారా, మీరు ప్రోత్సహించడం ద్వారా, మీరు కోరుకోవడం ద్వారా, మీరు అనుభూతులని అంత ఇష్టంగా గాఢంగా రిలీజ్ చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మీరు ఇస్తేనే, మీరు కృతజ్ఞత చూపితేనే, మీ నుంచి ఆ అందమైన ఆలోచనలు బయటకు వెలిబుచ్చడం ద్వారానే ఆ ప్రేమను మీరు నిజంగా పొందగలుగుతారు. ఎన్నో రెట్లు మీ జీవితంలోకి ఆనందాలను విరజింపుకుంటారు అని తెలియచేస్తుంది. అలా కాకుండా విమర్శలతో, కోపంతో, అసహనంతో, చెడు భావనలతో, ఇతరులకు మీరు వ్యతిరేకంగా కుట్రతో మీరు ప్రేమను అందిస్తే దాన్నే తిరిగి పొందుతారు. మీరు నుంచి ఏ విధమైనటువంటి భావాలు రిలీజ్ అవుతాయో అది స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, అన్కండిషనల్గా ఉంటే అంతే గౌరవప్రదమైనటువంటి ప్రేమను పొందుతారు. అలా కాకుండా విమర్శలతో, కుట్రలతో, కోపంతో, అసహనంతో, చెడు ఆలోచనలతో, చెడ్డ తలంపులతో ఆలోచించేటటువంటి ఆ వ్యక్తి పట్ల అలాంటియే అతను తిరిగి ఆమె పొందుతారు, అతను కానీ ఆమె కానీ. ఇది ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. మీకు జీవితంలో ఉన్న సంబంధాలను బట్టి మీరు ఏ విధమైనటువంటి ఆరాధన భావంతో ఉన్నారో వారి పట్ల అధిక ప్రేమను, కృతజ్ఞతను చూపిస్తున్నారా లేదా? అలా కాకుండా సమస్యాత్మకమైనటువంటి ఆలోచనలతో, విమర్శలతో మీరు మొదలు పెడితే తిరిగి వాటినే పొందుతారు అని చెప్పి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేస్తుంది. అంటే మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, ఒక వ్యక్తికి మీరు స్వేచ్ఛని ఇవ్వకుండా బందీగా పెట్టి, నేను స్వేచ్ఛగా తిరగాలి బయట, ఆ వ్యక్తి మాత్రం ఒక పంజరంలో ఉండాలి అన్నప్పుడు అది స్వార్థంతో, అసూయతో, కుట్రతో కూడుకున్నది అని చెప్పి తెలియచేయబడుతుంది. అలాంటివే వాళ్ళు తిరిగి పొందుతారు. ఇక్కడ ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్
నీ నుంచి ఏం రిలీజ్ అవుతాయో అవే నువ్వు పొందుతావు. స్వచ్ఛమైన ప్రేమను పొందలేరు ఆ వ్యక్తులు. ఎప్పటికీ అనుమానమనే వ్యక్తితో ఏ వ్యక్తి ఉండలేరు. వారికి మీతో ఎంత తక్కువ అనుసంధానం ఉంటుందో దాన్నే మీరు పొందుతారు. అంటే ప్రేమించడం అనేది జీవితంలో అన్ని అంశాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో మనుషులు జ్ఞానం కలిగి ఉంటారు. జంతువులాగా బిహేవ్ చేయడానికి లేదు. అలా బిహేవ్ చేస్తున్నారంటే ఏంటి, మనిషి కాదు అని తిడుతూ ఉంటారు. ఆ జంతువులతో పోలుస్తారు. చూడండి, విమర్శ చేసేటప్పుడు ప్రేమ శక్తికి పరిచయస్తులు కాని వారు కానీ లేదా మిత్రుడా శత్రువు అనే భేదం ఉండదు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే బంధువుల, తెలిసిన వాళ్ళ, ఇలాంటి వాటికి ప్రేమకి అసలు సంబంధమే ఉండదు. ప్రేమ కోరుకుంటే ఏ దేశంలో ఏ చివర ఉన్నా, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రేమకి మతాలతో సంబంధం ఉండదు, మనుషులతో అంటే కుల మతాలతో సంబంధం ఉండదు, ఈ దేశం ఆ దేశం అని ఉండదు. ఏదైనా సాధ్యమే. మనం చాలా చూసాం. రష్యా అమ్మాయిని ఇండియా అతను పెళ్లి చేసుకోవటం, అలాగే వేరే దేశస్తులు. ఇది ఏంటంటే ప్రేమ అనేది స్వేచ్ఛతో కూడుకుంది అంటుంది. అది విహరిస్తుంది ప్రపంచం అంతా కూడా ఆ ప్రకృతిలాగా. ఎక్కడున్న వ్యక్తినైనా సరే తను గాఢంగా ఆకర్షిస్తే, అందులో నిజాయితీ ఉంటే, స్వచ్ఛత ఉంటే, అది నిజమైందైతే అంత అద్భుతంగా సృష్టించుకుంటే అది జరుగుతుందని తెలియచేయబడుతుంది. అనుబంధాలు, ప్రేమ, అనురాగాలు కావాలి అంటే మన నుంచి మనం ముందుగా రిలీజ్ చేయాలి. అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలంటుంది. అప్పుడు ఈ ప్రపంచంలోకి అవి వెళతాయి. వెళ్ళి అంతే ఆకర్షణతో కూడుకున్న, అంతే స్వచ్ఛమైన నిజమైనటువంటి దాన్ని నువ్వు పొందుతావు తిరిగి. ఇలాంటి అనుబంధాలు, బాంధవ్యాలే ఎప్పటికీ కూడా మధుర స్మృతులను, ఆనందాన్ని ఇస్తాయని చెప్తున్నారు. మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్కసారి మీరు ప్రేమను పంచలేకపోతే ఆ బంధాలకు ఆ వాల్యూస్ దెబ్బతింటాయని చెప్తున్నారు. అంటే మనమే కారణం. ఇతరులకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అంటారు చాలామంది. మరి ఇతరుల నుంచి నీకు వచ్చేది కూడా ఏమీ ఉండదు. జీవన సూత్రం ఏం చెప్పబడుతుంది? నువ్వు ప్రేమతో పొరుగువారిని నువ్వు ఎలా కోరుకుంటున్నావో, నీ ఇంటి నుంచి ప్రేమని ఎలా ఇవ్వాలనుకుంటున్నావు, ఇతరులతో, మానవ సంబంధాలు, ప్రకృతితో, జీవరాశులతో. ఈ ప్రేమ అంటే మనిషి ఇద్దరి మధ్య ఉండేదే కాదు, ప్రకృతితో కూడా. ఈ ప్రపంచాన్ని చూసి పరవశించిపోతాం. ఒక వస్తువు చూసి నాకు ఎంత బాగుందంటే ఎనర్జీ ఉంటుంది. ఆ డబ్బు పట్ల ప్రేమ అంటే అది తప్పు కాదు, మనిషి బతకడానికి కావాలి. వేరెవరిదో కోరుకుంటే తప్పు. తను సృష్టించుకుంటే, తను బిజినెస్ చేసుకుని, తను తెలివితేటలతో సంపాదించుకోవటం ఎంతైనా సంపాదించుకోవచ్చు అని తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.